సూరజ్ కాళ్ళు పట్టుకుని పెళ్లికి ఒప్పించిన జోష్న అసలు ఇదంతా ఎలా జరిగిందనేది వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. కార్తీక దీపం అప్కమింగ్ ఎపిసోడ్స్లో ఏం జరగబోతుందో ముందుగా తెలుసుకోవాలి అనుకుంటే కింద కనిపిస్తున్న హైప్ బటన్ మీద క్లిక్ చేసి వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ పై క్లిక్ చేయండి. జోష్నకు సూరజ్కి పెళ్లి జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో ఎస్ అని టైప్ చేయండి. ఇంకా జోష్న అయితే సూరజ్ని ఫామ్ హౌస్ గెస్ట్ హౌస్ నుంచి వెళ్ళిపోమని చెప్పింది కదా, అవుట్ హౌస్ నుంచి. సో అక్కడి నుంచి వెళ్ళిపోయిన వాడు కాస్త సరాసరి ఆఫీస్లో ప్రత్యక్షమవుతాడు. దీపా, కార్తిక్, శివనారాయణ ఎన్ని రకాలుగా అడిగినా కానీ జోష్న నన్ను కొట్టింది, అందుకే వెళ్ళిపోమంటేనే వెళ్ళిపోయాను అన్న విషయం కూడా చెప్పడు. అలా చెప్పకుండా నాకు ఇష్టం లేదు, ఎవరికి ఇబ్బంది కలిగించకూడదు, ఎవరి చేత చెప్పించుకోకూడదు అన్న ఉద్దేశంతోనే నేను వెళ్ళిపోయాను అని చెప్పడంతో పాటు పైగా అడ్వైజర్గా కూడా ఉండనని, ఈ రోజుతో లాస్ట్ అని చెప్పి నాకు అప్పగించిన బాధ్యత పూర్తి చేయాలి అన్న ఉద్దేశంతోనే వచ్చాను అని శివనారాయణకి చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. వెళ్ళిపోయేసరికి జోష్నతో మాట్లాడాలని ప్రయత్నించినా జోష్న వంక చూడకుండా గోడ వైపో లేక వేరే దాని వైపో చూస్తూ మాట్లాడతాడే తప్ప ఫేస్ టు ఫేస్ మాట్లాడాడు. జోష్నకు బాగా ఇరిటేషన్ అనిపిస్తుంది. ఒక మనిషి మన వంక చూడకుండా అటు ఇటు చూస్తూ మాట్లాడితే ఎవరికైనా చిరాకే వస్తుంది కదా. సో జోష్నకు కూడా అలానే అనిపిస్తుంది. ఇంకా అలానే అనిపించేసరికి జోష్నకు కూడా అలానే చిరాకని అనిపిస్తుంది. అలా అనిపించేసరికి ఇంకా జోష్న ఏం చేస్తుంది, ఏం చేయాలో అర్థం కాక ఇరిటేషన్గానే ఉంటుంది. కానీ కార్తీక్, దీప మాత్రం ఆలోచనలో పడతారు. జోష్న ఎందుకు తన వంక చూడట్లేదని అలా ఇరిటేషన్ అవుతుంది అనగానే అదే అర్థం కావట్లేదు బాబా అని ఇద్దరు అనుకుంటారు. కానీ శివనారాయణ ఒక్కసారి సాయంత్రం ఇంటికి రమ్మని చెప్తాడు. ఆలోచిస్తాను సార్ అని చెప్పాడు కదా ఇటు సూరజు. సో అందరు కూడా ఇంటికి వెళ్ళిపోతారు. వెళ్ళిపోయిన తర్వాత ఈ రమ్మన్నారు కదా అని తను రూమ్కి వెళ్ళిన తర్వాత సూరజ్ ఆలోచనలో పడతాడు. ఆలోచనలో పడేసరికి ఇంకిక్కడ వీలునామా కూడా రాయించారు. జోష్న సూరజ్ని పెళ్లి చేసుకున్న మరుక్షణం ఆస్తి మొత్తం జోష్నకు వచ్చేస్తుంది అని వీలునామా రాయించాడు కదా దశరథ. సో దాని గురించి ఆలోచించాలని ఇక్కడ ఆస్తి కోసమే కదా పారిజాతం బిడ్డల్ని మార్చింది. మరి అదే ఆస్తి వస్తానన్నప్పుడు సూరజ్ని పెళ్లి చేసుకోవడానికి ప్రాబ్లం ఏంటి అని పారిజాతం అనుకుంటుంది. జోష్న మాత్రం ఆస్తి కోసమైనా దేనికోసమైనా ఆ సూరజ్ గాన్ని అస్సలు చేసుకోను అంటూ ససేమిరా చెప్పడంతో నువ్వు ఖచ్చితంగా చేసుకుని తీరాలి, సూరజ్ లాంటి వాడు నీకు దక్కడం నీ అదృష్టం. సూరజ్ని మామయ్య అత్తయ్య దత్తత తీసుకుంటానని చెప్పారు కదా, అప్పుడు తను అనాథ అవ్వడు. కాబట్టి ఖచ్చితంగా నువ్వు సూరజ్నే పెళ్లి చేసుకోవాలి, లేదంటే మాత్రం నేను ఊరుకోను అంటూ సుమిత్ర, దశరథు అలాగే మాట్లాడతారు. జోష్నకు ఏం చేయాలో అర్థం కాదు. ఇంకా ఇలాంటి దిక్ప్రాంతిలో ఉన్న సమయంలో సూరజ్ కాస్త ఇంటికి వస్తాడు. ఇంటికి వచ్చిన తర్వాత ఇంకా సూరజ్ నీతో మాట్లాడాలి అనగానే చెప్పండి సార్ అనేసరికి వచ్చి ఇలా కూర్చో అనేసరికి లేదు సార్ చెప్పండి, మీరు నా బాసు, ఇప్పుడు కాకపోయినా ఇప్పుడు మీ దగ్గర జాబ్ మానేసినా మీకు నేను ఇచ్చే గౌరవం ఎప్పుడూ ఇస్తూనే ఉంటాను, మీకు గౌరవం ఇవ్వకుండా నేనైతే ఉండలేను అని చెప్పనేసరికి అది కాదు మాట్లాడాల్సింది చాలా ఇంపార్టెంట్ విషయం, నువ్వు నిలబడి ఉంటే నేను నిలబడి ఉండి చెప్పాల్సిన పరిస్థితి వస్తుంది, ఏం పర్వాలేదు కూర్చో, కార్తీక్, దీప మీరు కూడా కూర్చోండి అనేసరికి ఇంకా అందరూ కూడా కూర్చుంటారు. జోష్న నువ్వు కూడా కూర్చో అనగానే జోష్న కూడా కూర్చుంటుంది. కూర్చునేసరికి కార్తీక్ మీ అమ్మ నాన్నల్ని రమ్మని చెప్పావా అనగానే చెప్పాను తాత, ఆల్రెడీ స్టార్ట్ అయ్యే ఉంటారు అనేసరికి వాళ్ళు కూడా వస్తారు. ఏంటి మామయ్య గారు అని చెప్పనగానే వచ్చి ఇలా కూర్చోండి అనేసరికి ఇంకా ఎవరికి వాళ్ళు కూర్చుంటారు. కాంచన అయితే వీల్ చైరే కదా, సో తను దగ్గరికి వచ్చి కూర్చుంటుంది. ఏంటి నాన్న పిలిపించారు అనగానే సూరజ్ నిన్న అవుట్ హౌస్లోంచి వెళ్ళిపోయాడు కదా, సో మార్నింగ్ చూస్తే అందుకే ఇప్పుడు రమ్మని చెప్పాను, నేను తీసుకున్న నిర్ణయం గురించి సూరజ్కి కూడా చెప్పాలి కదా అని చెప్పనేసరికి పైగా మరొక విషయం కూడా నిర్ణయం తీసుకున్నాను అనేసరికి ఏంటి నాన్న అనగానే మీ అన్నయ్య దశరథు జోష్నకు సూరజ్కు అని చెప్పనేసరికి ఒక్క నిమిషం నాన్న, ముందు మనం సూరజ్తో మాట్లాడదాం, తర్వాత ఈ విషయం గురించి చెప్దాము అనేసరికి సరే నీ మాట నేనెందుకు కాదనాలి అని ఇంకా అక్కడితో ఆ విషయం ఆపి
ఇంకా శివన్నారాయణ అయితే సూటిగా అడుగుతున్నాను, జోష్నకు జోష్న అంటే నీకు ఇష్టమా అని చెప్పనేసరికి సార్ అది అని చెప్పాను. కానీ చూడు సూరజ్, నువ్వు జోష్న మీద చూపించిన ఆసక్తి, తను గెలిస్తే నువ్వు సంతోషపడిన సంతోషం, తనకు చిన్న దెబ్బ తగిలితే నువ్వు తల్లడిల్లిపోయిన బాధ అంతా మేము దగ్గరుండి చూసాము. జోష్నకు నీలాంటి వాడే కరెక్ట్ అని మాకు ఆలోచన వచ్చింది. ఒక్కరికి ఆలోచన రాలేదు, ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కరికి. అందరం కూడా జోష్నను నీకు ఇచ్చి పెళ్లి చేయాలని ఆలోచిస్తున్నాము. నువ్వు అనాథ అని మాత్రం ఫీల్ అవ్వద్దు. ఎందుకంటే నువ్వు అనాథ అన్న వాళ్ళ నోరు మూయించడం కోసమే నా అల్లుడు శ్రీధర్, నా కూతురు కాంచన ఇద్దరు కూడా నిన్ను దత్తత తీసుకోవడానికి కూడా వెనకాడడం లేదు. అంటే నిన్ను వాళ్ళ కొడుకుగా దత్తత తీసుకుని కార్తీక్కి తమ్ముడిగా చేసి మీ దగ్గరుండి మరీ పెళ్లి చేస్తాను అని చెప్తున్నారు. నీకేమైనా అభ్యంతరాలున్నాయా అని చెప్పనేసరికి అది సార్ అని చెప్పనగానే, మొహమాట పడొద్దు, జోష్న గురించి నువ్వు ఆలోచించొద్దు, నీకు జోష్నను పెళ్లి చేసుకోవడం ఇష్టమేనా అనగానే, దేవుళ్ళే దిగి నా ముందు ప్రత్యక్షమయ్యి వరం కోరుకో అని చెప్పిన తర్వాత వరం కోరుకోకుండా ఉండగలనా? అలాంటిది దేవతనే ఇచ్చి పెళ్లి చేస్తానంటే వద్దని అనగలనా? కానీ జోష్నకు ఇష్టం ఉండాలి కదా, జోష్న మనస్ఫూర్తిగా ఒప్పుకోవాలి. జోష్నకు ఇష్టం లేకుండా నేను ఈ పెళ్లి చేసుకోలేను. ఎందుకంటే జోష్నకు నేను ఇష్టం లేదు అన్న విషయం నాకు తెలుసు. జోష్నకు నాకు క్షణం కూడా పడడం లేదు. మీకు మరొక విషయం చెప్పాలి. ఈ విషయం మీ దగ్గర దాచిపెట్టాలనుకున్నాను, కానీ మీరు మా ఇద్దరికి పెళ్లి చేయాలి అనుకున్నారు కాబట్టి మీ దగ్గర అబద్ధం చెప్పాలని అనుకోవడం లేదు. నేను అవుట్ హౌస్ నుంచి వెళ్ళిపోవడానికి కారణం జోష్న నన్ను కొట్టి తన అవుట్ హౌస్లోంచి వెళ్ళిపోమని చెప్పింది. అందుకే నేను మీ ఎవ్వరికీ చెప్పకుండానే వెళ్ళిపోవాల్సిన అవసరం వచ్చింది అనేసరికి, ఏంటి ఏం మాట్లాడుతున్నావు? నిన్ను జోష్న కొట్టిందా? అవును సార్, జోష్న కొడితేనే నేను మనసు బాధపడే, తనకు ఏం కావాలి నీకు అంటే నువ్వు అవుట్ హౌస్లోంచి వెళ్ళిపోవాలి అని తను కోరింది. అందుకే నేను అక్కడి నుంచి వచ్చేసాను సార్ అంటూ అసలు విషయం కాస్త చెప్తాడు. ఏంటి జోష్న, ఏం చేస్తున్నావు, నీకేమైనా అర్థమవుతుందా అని చెప్పనగానే, సార్ జోష్ననేమి అనకండి, జోష్న నన్ను పెళ్లి చేసుకోవడం తనకు ఇష్టం లేదు, దయచేసి నన్ను వదిలేసేయండి అని చెప్పనేసరికి ఇంకా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటాడు. అది కాదు సూరజ్, ఒక్క మాట సూటిగా అడుగుతాను, ఇప్పుడు జోష్నని పెళ్లి చేసుకోవడం నీకిష్టం లేదా? నిన్ను పెళ్లి చేసుకోవడం జోష్ని ఇష్టం లేదా అనగానే, సార్ మీరు ఇలా అడిగారు కాబట్టి చెప్తున్నాను, జోష్నను పెళ్లి చేసుకోవడం నాకిష్టమే, కానీ జోష్న కూడా నన్ను ఇష్టపూర్వకంగా పెళ్లి చేసుకోవాలి. తను నన్ను అడగాలి పెళ్లి చేసుకోమని, అప్పుడే నేను చేసుకుంటాను. మీరు అడిగితే నేను చేసుకోలేను సార్, ఎందుకంటే నేను జీవితాంతం కలిసి ఉండాల్సింది జోష్నతో. మీతో ఏంటి అంటూ ఏదో మాట్లాడడం అయితే మాట్లాడతాను ఫార్మాలిటీ కోసం, కానీ పగలు రాత్రి అనగా ఏ కష్టం వచ్చినా, ఏ నష్టం వచ్చినా, సంతోషం వచ్చినా, సుఖం వచ్చినా, ఏదైనా సరే పంచుకోవాల్సింది నా భార్యతోనే. నా భార్యకు నేనంటే ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని జీవితాంతం నా జీవితాన్ని నాశనం చేసుకోలేను సార్ అని చెప్పి, ఇంకా మరొక విషయం సార్, మీలాంటి ఇంటికి అల్లుడు నవ్వబోతున్నందుకు సంతోషంగా ఉన్నా కానీ జోష్నకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకుని నేను ఏమాత్రం ఇబ్బంది పాలు కాదలుచుకోలేదు. నాకు అదృష్టం లేదు అని అనుకుంటాను అంతే సార్ అని చెప్పి అక్కడి నుంచి కాస్త వెళ్ళిపోతాడు సూరజ్. అయితే వెళ్ళిపోయేసరికి ఇంకా జోష్నకు, చూడు జోష్న, నువ్వు ఏం చేస్తావో తెలీదు, సూరజ్ లాంటి అబ్బాయి నీకు దొరకడం నీ అదృష్టం. నువ్వు ఏం చేసైనా సరే సూరజ్ ఇప్పుడు ఎలా వెళ్ళిపోయాడో తనంతట తానుగానే జోష్నను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాలి. నువ్వే సూరజ్ని తీసుకురావాలి అని చెప్పాను. కానీ నేనెందుకు తీసుకొస్తాను, నాకు అవసరం లేదు, నాకు సూరజ్ అవసరం లేదు అనగానే, సూరజ్ని పెళ్లి చేసుకోకపోతే నువ్వు కూడా మాకు అవసరం లేనట్టే అంటూ చెప్తారు. చెప్పేసరికి ఏం మాట్లాడుతున్నారు, సూరజ్ని పెళ్లి చేసుకోకపోతే నేను మీకు అవసరం లేనట్టు చెప్పడం ఏంటి, ఏం మాట్లాడుతున్నారు మమ్మీ అని చెప్పాను. కానీ నిజం, మీరు నమ్మడం నమ్మకపోవడం మీ ఇష్టం. జోష్న సూరజ్ భార్యగా ఉండాలి అని మేము కోరుకుంటున్నాము. అందుకే కార్తీక్ అయినా ఎవరైనా సరే ఆస్తి కూడా మాకు అవసరం లేదని ఆస్తి మొత్తం నీ పేరు మీదే రాసేస్తున్నాను.
తర్వాత నీ ఇష్టం. ఇప్పుడు సూరజ్కి ఆ విషయం చెప్తే సూరజ్ ఆస్తి కోసమైనా పెళ్లి చేసుకుంటాడు, నువ్వంటే ఇష్టం లేకపోయినా అని చెప్దామనుకున్నాం, కానీ అలా చెప్పొద్దని నాన్న నందుకే ఆపాను. నీ ఇష్టం జోష్న, నువ్వు సూరజ్ని ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం. సూరజ్ నీ వల్ల చాలా హట్ అయ్యాడని మాత్రం క్లియర్గా తెలుస్తుంది. ఆ తర్వాత నువ్వే ఆలోచించుకో అని చెప్పి అక్కడి నుంచి కాస్త అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోయేసరికి పారిజాతం జోష్నను పక్కకు తీసుకొస్తుంది. పక్కకు తీసుకొచ్చి, ఒసే పిచ్చిదానా, నీకేమన్నా పిచ్చి ఏంటే అని చెప్పాను. కానీ నేనేం చేశాను గ్రాని అనగానే, ఒసే పిచ్చి, వాడు నిన్ను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడు కదే, పైగా మీ నాన్న ఆస్తి మొత్తం నీ పేరు మీదే రాశాడు. ఆస్తి నీకు దక్కాలన్న ఉద్దేశంతోనే కదే నేను ఇంత తాపత్రయపడి ఇంత రిస్క్ చేసి, పైగా మీ నాన్నకు కూడా నీ భవిష్యత్తు మీద ఆశలు ఉన్నాయి కాబట్టే కదా ఇంత రిస్క్ చేసినా వాడిని చెప్పొద్దు అని చెప్పాను. కార్తీక్ దీపక్ కూడా తెలుసు నువ్వు ఇంటి వారసురాలివి కాదు అని, అయినా సరే వాళ్ళు ఆస్తి ఇస్తాను అన్నారు. అలాంటి తప్పుడు నువ్వు చేసుకోవడానికి ఏం రోగం? ఆస్తి నీకు వస్తుందే, ఈ అవకాశాన్ని మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవద్దే, తర్వాత నీ ఇష్టం అంటూ చెప్పేసేసరికి అది కాదు అని చెప్పాను. కానీ చూడు జోష్న, వచ్చిన అవకాశాన్ని ఎట్టి పరిస్థితుల్లో వదులుకోకుండా ఉండడమే మంచిదని నా ఉద్దేశం. ఎందుకంటే నువ్వు ఈ అవకాశాన్ని వదులుకున్నావంటే ఎప్పటికైనా నీకు రిస్కే. ఈ ఆస్తి మొత్తం నీ చేయి దాటిపోయిందంటే ఇంకా నువ్వు ఎప్పటికీ ఆస్తిని సొంతం చేసుకోలేవు. తర్వాత నువ్వు పెళ్లి చేసుకోకపోవడం తర్వాత ఇష్టం. అర్థమవుతుందా? అది గుర్తు పెట్టుకో అని చెప్పనేసరికి ఇంకా ఏం మాట్లాడాలో అర్థం కాదు జోష్నకు. ఇప్పుడు నేను వీడిని ఎలా ఒప్పించాలరా దేవుడా, వీడు ఇంకా నా వంక కూడా చూడట్లేదు, నాతో సరిగ్గా కూడా మాట్లాడడం లేదు. అలాంటి తప్పుడు వీడిని నేను ఎలా ఒప్పించగలను, ఎలా ఒప్పించి నేను ఇదంతా చెయ్యగలను అని చెప్పి ఇంకా జోష్న కాస్త అనుకుంటుంది. వెళ్ళి ఎలా ఒప్పిస్తావో నీ ఇష్టం. సూరజ్ను ఒప్పించు. సూరజు నువ్వు కలిసి వచ్చి పెళ్లి చేసుకుంటాము అని చెప్తేనే ఇంట్లో వాళ్ళు నిన్ను అంగీకరిస్తారు, లేదంటే లేదు. తర్వాత నీ ఇష్టం, ఆలోచించుకో అని చెప్పనేసరికి నేనేం చేయాలి ఇప్పుడు? నాకు వచ్చిన ఈ ప్రాబ్లంని నేను ఎలా బయటపడేయాలి, ఈ ప్రాబ్లంని నేను ఎలా ఫేస్ చేయాలి, నాకేం అర్థం కావట్లేదు అంటూ మాట్లాడేసరికి అది నువ్వు ఆలోచించుకోవాలి. నువ్వు ఆలోచించుకొని నువ్వేం చేస్తావో నీ ఇష్టం అంటూ మాట్లాడడంతో, సరే నేనే ఏదో ఒకటి చేసి ఏడుస్తాను అని చెప్పి అక్కడి నుంచి కాస్త జోష్న బయటికి వెళ్తుంది. సూరజ్ ఎక్కడున్నాడో తెలియనప్పుడు ఎలా వెళ్తుంది, తెలియదు కదా. సో ఫోన్ చేస్తుంది. ఫోన్ చేసేసరికి ఎన్నిసార్లు ఫోన్ చేసినా సూరజ్ ఫోన్ లిఫ్ట్ చేయడు. ఎన్నిసార్లు చేస్తుందో సూరజ్కి ఫోను, అస్సలు లిఫ్ట్ చేయకపోవడంతో, ప్లీజ్ రా, ప్లీజ్ నువ్వెక్కడున్నావో చెప్పు, లొకేషన్ పెట్టు, నేనే వస్తాను, ప్లీజ్ రా ప్లీజ్ అని 10 మెసేజ్లు పంపిస్తుంది. సారీ అని ఒక 100 మెసేజ్లు పంపించేసరికి అప్పుడు ఏం మాట్లాడకుండా లొకేషన్ సెండ్ చేస్తాడు. లొకేషన్ ఎప్పుడైతే సెండ్ చేశాడో జోష్న ఆగమేఘాల మీద అక్కడికి వెళ్తుంది. అక్కడికి వెళ్ళేసరికి ఏంటి అంటూ గోడ వైపు తిరిగి మాట్లాడుతూ ఉంటాడు. రే, నువ్వు నాతో మాట్లాడరా, నా వైపు తిరిగి మాట్లాడరా, నువ్వు అటో ఇటో తిరిగి మాట్లాడుతుంటే నాకు మాట్లాడడానికి కూడా ఇంట్రెస్ట్ కలగడం లేదురా, ప్లీజ్ రా, నా బాధని అర్థం చేసుకోరా అని చెప్పనేసరికి, చూడండి, మీ బాధను నేను అర్థం చేసుకోవడం కాదు, అసలు మీరు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు, ఎందుకు నన్ను ఇరిటేట్ చేస్తున్నారు, మీరంటే నాకు ఇష్టం లేదని ఆల్రెడీ చెప్పాను కదా అనగాని, ఏంట్రా పిలుపు మారింది, నేను మీకు మర్యాద ఇస్తున్నప్పుడు మర్యాద ఇవ్వండి అనేసరికి, నీకు నన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా, నేను ఆల్రెడీ చెప్పాను మిమ్మల్ని పెళ్లి చేసుకోవడం నా అదృష్టంగా భావిస్తాను అని చెప్పి, అయినా సరే పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదా అంటే ఏంటి, ఇష్టమే, కానీ మీకు నేను ఇష్టం లేదు కదా, మీరు మనస్ఫూర్తిగా నన్ను అడిగేటట్టు అడిగితే నా ఈగో సాటిస్ఫాక్షన్ అయితే అప్పుడు మిమ్మల్ని పెళ్లి చేసుకోవడానికి నేను అంగీకరిస్తాను, లేదంటే లేదు. దయచేసి నా టైం వేస్ట్ చేయొద్దు, మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి అని చెప్పనేసరికి, అది కాదురా, ప్లీజ్ రా, నువ్వంటే ఇష్టమేరా అని చెప్పాను. కానీ ఏం మాట్లాడుతున్నారు, ఇష్టమని ఎలా చెప్తారా,
హలో బ్రదర్ ఇలా రండి, మీకు మీ లవరు ప్రపోజ్ చేసిందనుకోండి, ఎలా ప్రపోజ్ చేస్తుంది, ఎలా ఇష్టమని చెప్తుంది అనగానే హగ్ చేసుకుని చెప్తుంది లేదా కిస్ పెట్టుకుని చెప్తుంది అనేసరికి ఓకే బ్రదర్ వెళ్ళండి అనగానే చూసారా, ఆ మనిషి ఇష్టమైతే అలా చెప్తారు. మీరేంటి రా పో అంటూ పిలిచి గసిరినట్టు గసిరి ఇష్టమో అంటే ఎలా నమ్మేస్తాను మిమ్మల్ని, మీరంటే నాకు ఇష్టమో అంటే నమ్మేసడానికి నేను ఏమన్నా పిచ్చివాడినా కాదు కదా అని చెప్పనేసరికి రే నీకు ఎలా చెప్పాలరా నా బాధ, దయచేసి అర్థం చేసుకో, నువ్వంటే నాకు ఇష్టమే ఒప్పుకుంటున్నాను అని చెప్పాను. కానీ మీరు ఒప్పుకోవడం ఏంటి, నాకు ఇష్టం లేదు, నేను మిమ్మల్ని ఇష్టపడడం లేదు అని చెప్పాను. కానీ రే ప్లీజ్ రా, నా బాధను అర్థం చేసుకుని నువ్వు నన్ను పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడు ప్లీజ్, నువ్వు ఏం చెప్పినా నేను చేస్తాను అనేసరికి నేనేం చెప్తే మీరు చేయడం ఏంటి, మీరు నా కోసం ఎందుకు చేస్తారు, అలా చెయ్యరు కదా అని చెప్పాను. కానీ లేదు ఖచ్చితంగా చేస్తాను, నువ్వంటే నాకు ఇష్టం ఒప్పుకుంటున్నాను, ప్లీజ్ అర్థం చేసుకో అని చెప్పనగానే లేదు మీకు నేను ఇష్టం లేదు, మీరు నన్ను అడగొద్దు, ఇబ్బంది పడద్దు, మీరు నన్ను ఇబ్బంది పడి మీ బాధల్ని మీరు వేరుగా చేసుకోవద్దు, దయచేసి నన్ను వదిలేసేయండి, వదిలేస్తే హ్యాపీగా మీరు ఉండొచ్చు అని చెప్పనేసరికి లేదురా నువ్వంటే ఇష్టమే అని చెప్తున్నాను కదా, నువ్వెందుకు నన్ను ఇలా ఇబ్బంది పెడుతున్నావో అర్థం కావట్లేదు, నేను మిమ్మల్ని ఇష్టపడుతున్నానని మీకు చెప్తుంటే అర్థం కాదా ఏంటి అనేసరికి లేదు మీరు నన్ను ఇష్టపడడం లేదు, మీరు నన్ను ఇబ్బంది పడవద్దు, దయచేసి ఇక్కడి నుంచి వెళ్ళిపోతే మీకు నాకు చాలా బాగుంటుంది, పైగా మీరు నా గురించి ఆలోచించవద్దు అని చెప్పనేసరికి ఎందుకు ఇప్పుడు ఆలోచించొద్దు అది ఇది అని మాట్లాడుతున్నారు, నిజంగా నేనంటే మీకు ఇష్టం లేదా అని చెప్పాను. కానీ ఇష్టం లేదు అని చెప్పనేసరికి ప్లీజ్ నా బాధను అర్థం చేసుకో, ఇష్టం లేదు అని అలా ఎలా చెప్తావు, నువ్వంటే నాకు ఇష్టము అని చెప్తున్నాను కదా అని చెప్పాను. కానీ మీరు ఇష్టము అని చెప్పినా నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోలేను, దయచేసి వెళ్ళిపోండి అని చెప్పి ఇంకా సూరజ్ కాస్త చెప్తాడు. చెప్పేసేసరికి ఇంకా జోష్నకు ఇంకా చెయ్యాల్సింది ఒకటే కనిపిస్తుంది, ఏంటంటే కాళ్ళు పట్టుకోవడం, కాళ్ళు పట్టుకుంటేనే కానీ జోష్ ఇంకా వీడు ఒప్పుకోడు అని అర్థమైపోయి సరే నీ కాళ్ళు పట్టుకుని నేను నిన్ను కొట్టినందుకు క్షమాపణ అడుగుతున్నాను సరేనా, నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నేను హ్యాపీగా ఉంటాను, మనస్ఫూర్తిగానే చెప్తున్నాను అనేసరికి ఏంటి మీరు నాకు మనస్ఫూర్తిగా చెప్తున్నారా అని చెప్పాను. కానీ అవును నువ్వు నన్ను పెళ్లి చేసుకో, నేను ఇష్టపూర్వకంగానే నిన్ను అడుగుతున్నాను, నా బాధను అర్థం చేసుకో అనేసరికి సరే ఇప్పుడేంటి నేను మిమ్మల్ని పెళ్లి చేసుకోవాలి అదేనా అని చెప్పాను. కానీ అవును అంతే, నువ్వు మా ఇంటికి వచ్చి నన్ను పెళ్లి చేసుకుంటానని మా వాళ్ళకి చెప్పు, అంతకు మించి నాకేమీ అవసరం లేదు అనేసరికి సరే చెప్తాను అని చెప్పి ఇంకా సూరజ్ అయితే అంటాడు. అన్న తర్వాత ఇద్దరు కూడా ఇంటికి వస్తారు. ఏంటి సూరజ్ ఎలా వచ్చావు అనగానే నేను మీతో ఒక విషయం మాట్లాడడం కోసం వచ్చాను అనేసరికి దేని గురించి సూరజ్, ఏం మాట్లాడడానికి వచ్చావు, జోష్న నేను పెళ్లి చేసుకోవాలని అనుకుంటున్నాము అని చెప్పాను. కానీ ఏంటి నిజంగానా, మరి జోష్న అంటే ఇష్టం లేదన్నావు అనగానే చెప్పు జోష్న అలా అంటావేంటి, మీరు ఏమంటారో ఏమో అని అలా అన్నాను డాడీ, నాకు సూరజ్ని పెళ్లి చేసుకోవడం అంటే ఇష్టమే, సూరజ్ అంటే నాకు ఇష్టమే, నేను సూరజ్ని పెళ్లి చేసుకోవడానికి సిద్ధపడతాను అని చెప్పనగానే నువ్వు అంతలా ఇష్టపడుతుంటే మేము ఎందుకు కాదంటాం చెప్పు, సూరజ్ని పెళ్లి చేసుకోవడానికి నీకు అభ్యంతరం లేదు అని తెలిసాక మేమెందుకు వద్దంటాము, సరే నువ్వు సూరజ్ని పెళ్లి చేసుకో, మాకు ఎలాంటి అభ్యంతరం లేదు అని ఇంక ఇద్దరు మాట్లాడేసరికి తెగ సంతోషపడిపోతూ ఉంటాడు సూరజ్. అయితే సంతోషపడిపోయేసరికి ఇంకా అయితే పెళ్లి ఏర్పాట్లు చెయ్యాలన్నమాట. అవును పెళ్లి ఏర్పాట్లు చెయ్యాలి, ఖచ్చితంగా చేసి తీరాలి, పెళ్లి ఏర్పాట్లు చేస్తేనే కదా ఏదైనా జరుగుతుంది అని చెప్పనేసరికి అయితే సూరజు ఖచ్చితంగా మన ఇంటి అల్లుడు అవుతున్నాడా, అయితే మామయ్య గారు ముందు దత్తత కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత సూరజ్కి జోష్నకు ఎంగేజ్మెంట్ జరిపిద్దాము అని చెప్పనేసరికి సరే నీ ఇష్టాన్ని నేను ఎందుకు కాదంటాను, మీకు ఎలా చేయాలనిపిస్తే అలా చేయండి, మీ ఇష్టాన్ని నేను ఎప్పుడూ కాదనను అని చెప్పనేసరికి సరేనని ఇంకా జోష్న వీడిని చేసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది చిచ్చి అనుకుంటూ ఇంకా మాట్లాడేసరికి
జోష్న అలా మాట్లాడడంతో ఇంకా ఇంట్లో వాళ్ళంతా కూడా చాలా సంతోషపడిపోతారు. జోష్న పెళ్ళికి ఒప్పుకుంది, ఇంకా తిరిగే లేదు. జోష్నే ఒప్పుకున్న తర్వాత ఇంకా మనం ఏమి చేస్తాము? ఖచ్చితంగా జోష్న సూరజ్కి పెళ్లి చేసేస్తే ఎలాంటి ఇబ్బంది ఉండదు అని ఇంకా అనుకుంటారు. అనుకున్న తర్వాత జోష్న, ఏంటి బ్రదర్, నిజంగానే జోష్నను పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడుతున్నావా అనగానే, ఎందుకు ఇష్టపడను, జోష్న అంటే నాకు ఇష్టమే, అందుకని ఇష్టపడుతున్నాను అని చెప్పనేసరికి, మరి ముందు వద్దని చెప్పావు, ఏం చేయాలి? జోష్నేమో నా గురించి వద్దు, నన్ను పెళ్లి చేసుకోవద్దు, నా లైఫ్లోంచి వెళ్ళిపో అంటూ మాట్లాడింది, నన్ను కొట్టింది కూడా. అందుకే జోష్న వద్దు అని అనుకున్నాను, నిర్ణయం తీసుకున్నాను. ఎప్పుడైతే మళ్ళీ జోష్న వచ్చి నా కాళ్ళు పట్టుకుందో అనగాని, ఏంటి జోష్న నీ కాళ్ళు పట్టుకుందా అనగానే, అవును, జోష్న నా కాళ్ళు పట్టుకునే నన్ను అడిగింది నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి, అందుకోసమని జోష్నను నేను పెళ్లి చేసుకున్నాను అనేసరికి, నిజమా, నిజంగానే జోష్న పెళ్లి చేసుకోమని అడిగిందా అనగానే, అవును, జోష్న పెళ్లి చేసుకోమనే అడిగింది, లేదంటే ఎందుకు పెళ్లి చేసుకుంటాను జోష్నని అని చెప్పనేసరికి, సరే అని ఇంకా జోష్న ఎలా అడిగింది అన్న విషయం దశరథకి చెప్తాడు. దశరథకి చెప్పేసరికి, మామయ్య ఆస్తి మొత్తం జోష్నకు రాసి తప్పు చేస్తున్నావేమో మామయ్య అనగానే, అదే అనుకున్నాను రా, దీపక్ అన్యాయం చేస్తున్నానని, కానీ తప్పడం లేదు. అందుకే ఇంకా నేను ఇష్టం లేకపోయినా సరే జోష్నకు సూరజ్కి పెళ్లి చేయాలి అన్న ఆలోచనతోనే పెళ్లి చేస్తున్నాను, లేదంటే పెళ్లి చేయాలన్న ఆలోచన నాకు లేదు. కానీ ఇప్పుడు ఏదో రకంగా జోష్న పెళ్లి జరగాలి. పైగా మీకు ఆస్తి మీద కూడా ఆశ లేదు కాబట్టి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు కదా అన్ని మీరు అన్నారు కాబట్టే నేను ఇంకా జోష్నకు సూరజ్కి పెళ్లి చేయాలి అన్న ఉద్దేశంతోనే మీ అత్తయ్య ఆస్తి మొత్తం జోష్న పేరు మీద రాసేయండి అని చెప్పిన వెంటనే ఇంకా నీకు ఆశ ఉండదు అని నేను నిర్ణయం తీసుకోవాల్సి వచ్చింది. నన్ను క్షమించమ్మా, కన్న ప్రేమ కంటే పెంచిన ప్రేమ మీద ఎక్కువ తీపి ఎక్కువైపోయింది అని అనుకుంటున్నావు కదా అని చెప్పాను. కానీ అదేమీ లేదు నాన్న, కన్నా కనకపోయినా పెంచిన ప్రేమ ఖచ్చితంగా ఉంటుంది. మరి జోష్నను చిన్నప్పటి నుంచి నీ కూతురు అని భావించి అంతలా నువ్వు పెంచావు కదా, అందుకోసమనే కదా జోష్నకు మంచి భవిష్యత్తు ఉండాలి అని కోరుకున్నావు. అందుకే నేను ఇంకా జోష్న జోష్నను పెళ్లి చేస్తాను అంటే మేము ఏమీ మాట్లాడలేదు, మీకు నచ్చినట్టే చేయండి అని చెప్పాను అనేసరికి, అది సరేనమ్మా, నీకు అన్యాయం జరుగుతున్నట్టు అనిపించడం లేదా అనగానే, నాకేం అన్యాయం జరుగుతుంది నాన్న, నాకు దేవుడు లాంటి భర్త ఉన్నారు, సరిపోదా? ఈ అన్యాయాలు ఇవన్నీ నాకు ఏమీ అవసరం లేదు. పైగా జోష్న పెళ్లి జరగాలని అమ్మ ఎంతగానో ఆశపడుతుంది. అమ్మ ఆశకు నేను ఎందుకు అడ్డుకోవాలి? అందుకోసమని అమ్మ ఆశను నేను అడ్డుకోకూడదు అన్న ఉద్దేశంతోనే ఇష్టపూర్వకంగానే ఈ పెళ్ళికి ఒప్పుకున్నాను అని చెప్పి ఇంకా దీప్ అనేసరికి, ఏమో ఏం జరుగుతుందో ఏంటో అని చెప్పాను. కానీ ఖచ్చితంగా జరగాల్సిందే జరుగుతుంది. పెళ్ళిలోనే నిజాన్ని బయట పెడదామా అని చెప్పాను. కానీ అవును, నిజాన్ని బయట పెట్టాలి, వెనక ముందు ఆలోచించే ప్రసక్తే లేదు. నువ్వు కాదు కూడదు అని ఏమైనా మాట్లాడినా ఏం చేసినా కానీ నేను అస్సలు ఊరుకోను. ఎందుకంటే ఖచ్చితంగా నిజం బయటికి రావాలి, బయటకు వస్తేనే ఇదంతా జరుగుతుంది. నువ్వు నా వారసురాలివి అన్న విషయం తెలియాలి అంటే దీపను జోష్నని ఇంటి నుంచి బయటికి పంపించేయాలి అనగానే, అంత ఆస్తి పోయిన తర్వాత మనమేం తింటాం నాన్న, మనకేమొస్తుంది? పెళ్ళైన మరుక్షణం ఇచ్చేస్తాను అని చెప్పారు. జోష్నకు ఆస్తి మొత్తం ఇచ్చేయడానికి మీకు మనస్ఫూర్తిగా ఒప్పుకుంటున్నారా అనగాని, దీప అని చెప్పనేసరికి, లేదండి, నాకు పూరి గుడిసెలో బ్రతకడమైనా ఇష్టమే, కానీ మా నాన్న వాళ్ళు తాతయ్య వాళ్ళు అందరికీ ఇవన్నీ అలవాటైపోయాయి. ఇప్పుడు వీటన్నింటినీ దూరం చేసి జోష్నకు మొత్తం ఆస్తి రాసి ఇచ్చేస్తానంటే నాకు మాత్రం బాధగా ఉండదా? అంతే తప్ప వేరే ఉద్దేశం కాదు అని దీప చెప్తుంది. మరి జోష్నకు ఆస్తి మొత్తం రాసి ఇచ్చేయడం నిజమేనా, లేక సూరజ్ని పెళ్లి చేసుకోవడం వల్ల పెళ్లి చేసుకుంటుందన్న ఉద్దేశంతోనే ఇదంతా చేస్తున్నారా? మరి దీనికి ఏమన్నా కార్తీక్ కౌంటర్ ఇస్తాడా? నాకు
చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే కామెంట్లో మీ అభిప్రాయాన్ని తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.